ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోరికలు తీరేది ఎన్నడు. అధికారం అందుకొని 8 నెలలు దాటుతున్న 6 గ్యారంటీల ఆశలో సామాన్యుడు ఊరేగుతున్నాడు. ఇందిరమ్మ ఇండ్ల కోసం కలలు కంటున్నారు. అమరవీరుల కుటుంబాలు మీరు ఎన్నికల్లో ప్రకటించిన హామీల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగుల కోరికలకు మోక్షం దొరికిన గల్ఫ్ కార్మికుల కష్టాలు కన్నీళ్లు పెడుతున్నాయి. కోడు భూముల పట్టాల కోసం గిరిజన ఆదివాసులు కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. హరితహారం పేరుతో గత సర్కార్ భూములను కొల్లగొట్టిన పచ్చి బాలింతలను అని చూడకుండా కర్కశంగా కాకీలు చితకబాదిన ఉలుపు పలుపు లేని పాత సర్కారును ప్రజలు పాతర పెట్టారు. అణిచివేత అన్యాయం పెట్టేగినప్పుడు ప్రజలు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. రంగులు మారుతున్న రాజకీయాలను చూసి కండువాలు మార్చుతున్న నాయకులను చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. వాస్తవానికి ఇది నిజం. ప్రజలు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను మార్పు తేవడానికి ప్రజలు కంకణబద్దులైతారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం జరిగింది. అదే రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు? సో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఒకసారి ఆలోచించుకోవాలి.